అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధుర, ఈరోజు నుంచి మనం గోదాస్థితి సంధానం చేసుకుంటున్నాం. దాని ముందు వైభవం కవితా సింహులనే బిరుదాన్ని పొందిన శ్రీమద్ నిగమాంత దేశకులు ఆ బిరుదు సార్థకమని నిరూపించే పలు పలు దివ్య గ్రంథాలను అనుగ్రహించారు. ఇటువంటి దివ్య గ్రంథాల కోవలో వారి స్తోత్ర గ్రంథ వాంగ్మయం ఒక విభాగం. అనేక శాస్త్ర గ్రంథాలలో పరిశ్రమ చేసి చాలా కష్టపడి పొందవలసిన వేదాంత సంప్రదాయార్థ సారాలను మన వంటి అల్పులమైన సైతం సులభంగా తెలుసుకుని ఉజ్జీవించే రీతిలో పలు పలు స్తోత్ర గ్రంథాలు అమృతము కంటే భోగ్యంగా శ్రీ దేశకులు అనుగ్రహించారు. వీటిని అర్థంతో గ్రహించి కంఠస్థం చేయగలిగితే సర్వజ్ఞత్వం సిద్ధిస్తుందని అతిశయోక్తి కాదు. స్వామి శ్రీ దేశకులు స్వయంగా దశావతారాల్లో ఫలశ్రుతిని అనుగ్రహించేటప్పుడు భక్తే తస్య సరస్వతి భౌముఖీ భక్తి పరామానసే శుద్ధి కాపీతరో దిశాసు దశ సుఖ్యాతి శుభ చమృతి అతని ముఖంలో సరస్వతి పలుకులు రీతులు కలిగి ఉంటుందని, అతని మనసులో గొప్ప భక్తి కలుగుతుందని, దేహంలో అనిర్వచనమైన శుద్ధి కలుగుతుందని, 10 దిక్కులలో కీర్తి వ్యాపిస్తుందని అన్నారు. ఒక చిన్న స్తోత్రాన్ని అభ్యసించాలనుకుంటే బహుముఖ పాండిత్యం, భక్తి, కీర్తి అనేవి అన్నీ అభివృద్ధి అవుతాయన్నారు. నిజానికి దేశకులు ఒక్కొక్క స్తోత్రం ఇంత గొప్పతనాన్ని కలిగిన అనడంలో సంశయం ఏమాత్రం లేదు. శ్రీవిల్లిపుత్తూరు దివ్యదేశంలో స్వామి వేదాంత దేశకులు దక్షిణ దేశ దివ్యదేశ యాత్రకు వెళ్ళినప్పుడు శ్రీవిల్లిపుత్తూరు దివ్యదేశంలో ఏం చేసి ఉండే సమయంలో అక్కడ గోదాదేవి విషయంగా భక్తిపూర్వకంగా అనుగ్రహించిన అనేది స్థితి అని పెద్దల శ్రీ సూక్తి. అటువంటి స్థుతిని అనుభవిద్దాం, ఆస్వాదిద్దాం. స్వస్తి చేసి కర్కటే పూర్వపాల్గొన్యం తులసి కారణోద్భవం పాండే విశ్వాంబరం గోదా వందే శ్రీరంగనాయకిం.